హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రమ కూడా నన్ను ఇష్టపడుతుందా, అది ఎలా తెలుసుకోవటం అని చాలా రకాలుగా ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితుల్లో తనని నా మీద ఉన్న అభిప్రాయం అడిగితే, ఒకవేళ తనకి అలాంటి ఉద్దేశం లేకపోతే మాతో ఉండడానికి ఇబ్బంది పడుతుంది. తొందరపడి తనని ఇబ్బంది పెట్టకూడదు. నిదానంగా నేనే తనని గమనిస్తూ ఆమె మనసు తెలుసుకొని అప్పుడు నా మనసుని ఆమె ముందు ఉంచాలి అని నిర్ణయించుకుంటాడు. రమాని చూడాలనిపిస్తుంటే, కార్తిక్ ఇది నువ్వేనా? ఒక్కరోజుకే ఇలా వికెట్ డౌన్ అయితే ఎలారా? మన మేడం మనకు ఎప్పుడు అవును అంటుందో అప్పటి వరకు కంట్రోల్లో ఉండరా? తొందరపడి తనకు ఇష్టం లేకుండా తనను బాధ పెట్టే పనులేమీ చెయ్యకురా అని తనకు తనే సమాధానపరుచుకొని ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపోయాడు. రాత్రి చాలా ఆలస్యం అవడంతో ఎప్పటిలాగానే పొద్దున్నే లేవలేకపోయాడు కార్తిక్. టైం అప్పటికే 7 గంటలు చూపిస్తుంది. కిచెన్లో శబ్దాలు వినిపిస్తుంటే రమ అక్కడ ఉందేమో అని అటువైపు వెళ్ళాడు కార్తిక్. అక్కడ వర్ష కాఫీ కలుపుతూ, శుభోదయం అన్నయ్య, బాగా నిద్రపోయినట్టున్నావు అని తన కోసం కలిపిన కాఫీ కార్తిక్కి ఇస్తుంది. అని ఇబ్బందిగా నవ్వి, బెడ్రూమ్లో ఉందా, అక్కడికి వెళ్తే బాగోదు అని మనసులో గొనుక్కొని బాల్కనీలోకి వెళ్ళి బయట నడుస్తున్న మనుషుల్ని, చుట్టుపక్కల ఉన్న మొక్కల్ని చూస్తూ తాగాడు. లోపల సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న కిరణ్ పక్కకు వచ్చి కూర్చొని తను కూడా టీవీ చూస్తూ ఉన్నాడు. ఇన్సూరెన్స్ పనులు ఈ రోజుతో అయిపోతాయిరా, కుదిరితే నైట్కి లేదా రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం. కొన్ని రోజులు చూసి తర్వాత ఫ్లాట్ గురించి ఆలోచిద్దాం అని కార్తిక్తో అంటాడు కిరణ్. అలాగే, ఫ్లైట్ టికెట్లు దొరికితే నైట్ అయినా వెళ్ళిపోదాం. ఆ పని చూడు కిరణ్. అలాగే, ఇంకొక 10 నిమిషాలు చూసి ఇంకా మనసు ఊరుకోబెట్టుకోలేక, వర్ష, బాబు లెగవలేదా ఇంకా అని అడిగాడు వర్షాని. ఎప్పుడో లేచాడు అన్నయ్య. ఇందాకే నువ్వు లేచే ముందే ఎవరో బామ్మగారిని కలిసొస్తామని చెప్పి బాబుని తనతో తీసుకువెళ్ళింది అని చెప్తుంది వర్ష. సరే, నేను అలా వెళ్ళి నడిచి వస్తాను. ఎందుకో చిరాగ్గా ఉంది. ఫ్రెష్ ఎయిర్లో తిరిగితే మైండ్ సెట్ అయిపోతుంది అని సోఫాలో నుంచి లెగుస్తాడు. ఫ్రెష్ ఎయిర్తో సెట్ అవుతావా లేక దేవి దర్శనంతో సెట్ అవుతావా అని అడిగింది వర్ష. సీరియస్గా వర్షాన్ని చూసి తన దగ్గరకు వచ్చి చెవి గట్టిగా మెలతిప్పుతాడు కార్తిక్. అన్నయ్య వదులు, నొప్పిగా ఉంది అని అంటుంది వర్ష. అంత నొప్పిగా ఉన్నదానివి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడొచ్చుగా. లేదు అన్నయ్య, సరదాగా అన్నాను, ప్లీజ్ వదిలేయరా. నీ చెల్లిని నువ్వే మస్కా కొడుతుంటే చూస్తూ ఎలా ఉంటాను? నీకేమైనా హెల్ప్ కావాలంటే చేసేది నేనే కదా. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య, వదులు అని క్యూట్గా ముఖం పెట్టి చూసింది. చెవి వదిలి తల మీద ఒక్క మొటిక్కాయ వేసి, రాక్షసి, నీ దగ్గర ఏమీ దాచలేము అని నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు కార్తిక్. రమ లలిత్ని ప్రాంలో తీసుకొని బామ్మగారు కూర్చున్న దగ్గరకు వెళ్ళి ఆవిడికి హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్తుంది. ఆవిడ రమ తన మాటలు అర్థం చేసుకొని వెళ్ళడానికి నిర్ణయించుకుందని తెలిసి చాలా సంతోషంగా రమాకి వాళ్ళ దగ్గర ఎలా ఉండాలో, బాబుని ఎలా చూసుకోవాలో తన ధోరణిలో తను చెప్పుకుపోతుంది. ఆవిడ చెప్పే మాటలు ఎంతో శ్రద్ధగా వింటూ తల ఊపుతూ కూర్చున్న రమాని దూరం నుంచి చూస్తూ వాళ్ళ వైపే నడుస్తూ వస్తున్నాడు కార్తిక్. ఆవిడ కార్తిక్ రావడం చూసి, అబ్బాయి వస్తున్నాడు, మీకోసమే అనుకుంటా అని రమాతో అని, నీ నెంబర్ నా ఫోన్లో సేవ్ చేయమ్మా, ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు కాల్ చేయండి అని చెప్తుంది. అలాగే బామ్మ అని నెంబర్ ఆవిడ ఫోన్లో సేవ్ చేసి తనకి మిస్డ్ కాల్ చేసుకొని సేవ్ చేసుకుంటుంది. కార్తిక్ వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రామ్ నుండి లలిత్ని తీసి ఎత్తుకుంటాడు. రమ, ఉంటాం బామ్మగారు అని ఆవిడికి చెప్పి వాకింగ్కి వచ్చారా కార్తిక్ అని అడుగుతుంది. కాదు, దర్శనం కోసం వచ్చానులే, కానీ వెళ్దామా అని అంటాడు కార్తిక్. బాబుని చూడడానికి వచ్చి ఇంత బిల్డప్ అవసరమా అని మనసులో అనుకుంటూ, మీరు దర్శనం చేసుకోవాల్సింది హైదరాబాదులో, ఇక్కడ కాదులేండి అని రమ చెప్తుంది. నేనెవరిని దర్శించుకోవాలనుకుంటున్నానో నీకు బాగా తెలిసినట్లుందే అని అడుగుతాడు కార్తిక్. రమ నవ్వి, నాకే కాదు మీ వాళ్ళందరికీ తెలుసు.
ఏం తెలుసు అని అడుగుతాడు కార్తీక్. రాత్రి కూడా తేడాగా ఉన్నారు. పొద్దున్నే మొదలా? కొంపతీసి బెంగ వల్ల కాదు కదా అని అడుగుతుంది రమ. మట్టి బుర్రది. నేను అన్నదేంటి? తిను మాట్లాడేదేంటి? నేనేం పాపం చేశానని ఇంత బంకమన్ను ఉన్నదాన్ని నాకు తగిలించావు? దీనికి అర్థమయ్యేలా నా ప్రేమను ఎలా తెలియజేయాలి? ఓ గాడ్ అని లోపల గొనుక్కుంటున్నాడు కార్తీక్. ఏంటి మాట్లాడరు? అంటే నిజంగానే బెంగ పెట్టుకున్నారా ఏంటి మీ హనీ మీద అని అడుగుతుంది రమ. హనీ పేరు వినగానే చిరాగ్గా అనిపించి, నేనెందుకు తనని తలుచుకుంటాను? బుర్ర వాడు అని అంటాడు కార్తీక్. మీరే వాడండి. మీ కాబోయే భార్యని కాకుండా ఇంకెవరిని తలుచుకుంటారు అని అడుగుతుంది రమ. కరెక్టే, నా కాబోయే భార్యనే తలుచుకుంటున్నాను, చూసుకుంటున్నాను కూడా. ఏంటి చూసుకుంటున్నారా? ఎక్కడా? ఫోన్లోనా? హా, నా కళ్ళ ముందు పెట్టుకొని మరీ చూసుకుంటున్నాను. చాలా అని కొంచెం గట్టిగా చెప్పాడు. బాగా చూసుకుందురు ఇంటికి వెళ్ళాక. ఇంక పదండి అని కదిలింది రమ. ఇంట్లోకి వస్తున్న కార్తీక్ని చూసి కిరణ్ నైటు 10 గంటలకు ఫ్లైట్కి టికెట్స్ ఉన్నాయిరా, బుక్ చేయమంటావా అని అడిగాడు. కార్తీక్ రమ వైపు చూస్తే రమ తనకు ఓకే అన్నట్లు తల ఊపుతుంది. ఓకేరా, బుక్ చేయి అని చెప్పి వర్షతో రమాకి హెల్ప్ చేయి సర్దుకోవటానికి అని చెప్తాడు. ఎవరికి వాళ్ళు పనుల్లో మునిగిపోతారు. నిన్న అక్కడికి వెళ్ళావుగా, ఏమంటుంది మా చెల్లి? ఎప్పుడు పెట్టుకుందామంది అని లక్ష్మి గారిని ఇచ్చే కాఫీ అందుకుంటూ అడిగాడు కేశవ్. అప్పుడే నిద్ర లేచి నిద్రముఖంతో నాకు కాఫీ అని అక్కడే సోఫాలో చతికిలబడింది హనీ. ఇంత వయసొచ్చినా అన్నీ ఎదురే చెయ్యాలి, ఎప్పుడు నేర్చుకుంటుందో అని నసుక్కుంటూ హనీకి కూడా ఒక కప్పు తెచ్చి తను ఒక పక్కన కూర్చుంటుంది. ఏంటి, ఏం మాట్లాడవు? ఏం మాట్లాడాలి? కూతురి గురించి కూడా పట్టించుకోకుండా ఎంతసేపు ఆ ఆటలేనా? రాత్రి చెయ్యి బాగా తిరిగిందిలే, అందుకే ఆలస్యం అయ్యిందిలే. అసలు విషయం చెప్పు, కోపం తెప్పించకుండా అని గొంతు పెంచాడు కేశవ్. ఏమంటే ఏం చెప్పాలి? వాళ్ళు కోలుకునే వరకు పెళ్లి మాట ఎత్తవద్దు అంది. ఆగకపోతే మనం సంబంధం చూసుకుంటే పెళ్లికి అయ్యే ఖర్చు ముష్టి పడేస్తాను అంది. చాలా ఆవిడ చెప్పింది విని, అదేంటి, వాళ్ళు కోమాలో నుండి వచ్చే వరకు ఎలా ఎదురు చూస్తాము? అసలు వస్తారో రారో తెలియదు. అనుకున్న సంబంధం అయిన వాళ్ళం, మన గురించి ఆలోచించమని అడగలేదా? మీరు అభిని అన్న మాటలు ఆవిడ బాగా మనసులో పెట్టుకుంది. ఏం మాట్లాడినా మనకే ఎదురు వేస్తుంది. ఇంకేం చెప్పను. ప్రస్తుతానికి కొన్ని రోజులు వదిన సర్దుకునే వరకు మనం జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. తర్వాత మీ ఇష్టం అని ఖాళీ అయిన కప్పులు తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది లక్ష్మి. ఆయనకి ఏమనాలో తెలియక ఏం చేద్దాం హనీ అని కూతుర్ని అడిగాడు. నా మానాన నేను మన ప్రెసిడెంట్ కొడుకుని లైన్లో పెట్టుకుంటే వాళ్ళ దగ్గర ఏముంది? మనలానే అప్పులు తప్ప అని బావ వాళ్ళల్లో ఎవరినో ఒకరిని చేసుకొని మహారాణిలా బ్రతికేయొచ్చు అని ఇక్కడికి తీసుకువచ్చి పడేశావు. ఇప్పుడు నా ముఖం చూస్తే నేనేం చెప్తాను? ఇదంతా నీ వల్ల కాదా? అదేంటి హనీ బంగారం, నీ భవిష్యత్తు మంచిగా ఉండాలని నీ తండ్రి ఆవేశపడడం తప్ప? మీ అత్తని ఎక్కడ వంచాలో నేను ఆలోచిస్తా. మీ బావ గురించి నువ్వు ఆలోచించు అని కూతురికి నూరిపోసి తన చేతుల దురద తీర్చుకోవడానికి రాత్రి గిట్టుబాటైన డబ్బులు వదిలించుకోవడానికి పేకాటకు వెళ్ళిపోయాడు. కార్తీక్ లలిత గారికి ఫోన్ చేసి రాత్రికి బయలుదేరి వస్తున్నట్లు ఇంటికి వచ్చేసరికి తన రూమ్ అవి ఎలా సర్ది ఉంచాలో చెప్పి, తన దగ్గర ఇంటి తాళం చెవి ఉంది, మీరు పడుకోండి, మా కోసం ఎదురు చూడొద్దు అని చెప్తాడు. అక్కడ వాళ్ళు అనుకున్నట్లు పనులు ముగించేసుకొని అందరూ ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు. మనం వెళ్ళేసరికి 11:30 అవుతుందేమోరా. ఆ టైంలో క్యాబ్ ఓకేనా? లేక సాయిని కార్ తీసుకొని రమ్మని చెప్పనా అని అడిగాడు కార్తీక్. నా కార్ అక్కడే పార్కింగ్లో పెట్టి వచ్చాన్రా, అది తీసుకొని వెళ్ళిపోదాంలే. వీళ్ళ సంభాషణ వింటున్న రమ, ఓహో, ఆ రోజు అందుకేనా మమ్మల్ని దింపేసి హడావిడిగా వెళ్ళారు? నేనింకా హనీకి ఇచ్చి పంపించారనుకున్నా. నేను ఏది మాట్లాడినా నీకు హనీ బాగా గుర్తొస్తుంది అనుకుంటా. నేను కనీసం చేసుకుంటున్నా, మీరు ఏకంగా బెంగ పెట్టుకున్నారుగా అని అంటుంది రమ.
ఎందుకు గుర్తు చేసుకోవు? ఎప్పుడు చూసినా ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోయి పక్కన వాళ్ళని పట్టించుకోవుగా. ఎక్కడ పట్టించుకోలేదు కార్తీక్ అని అడుగుతుంది రమ. చిన్నా, నువ్వు చెప్పురా. ఆ రోజు గేట్ దగ్గర మీ పక్క చైర్స్ ఖాళీ లేవని మీ వెనక చైర్లో నేను కూర్చుంటే నువ్వైనా చూసి నీ బూసి నవ్వులతో పలకరించావు కానీ మీ పిన్ని కనీసం చూసిందా? సరే, అక్కడ వెనకాలే కూర్చున్నా, చూసుకోలేదనుకో. ఫ్లైట్లో పక్కనే వచ్చి కూర్చున్నా. నువ్వు నాతో ఆడుకున్నావు కూడా. అప్పుడు అంతే. నువ్వు చెప్పే వరకు కనీసం చూడలేదు. నాకు తెలియక అడుగుతాను. ఎప్పుడు చూసినా ఏం ఆలోచిస్తుంది అంతలా మీ పిన్ని? మీరు మాతో వస్తున్నారని ఒక్క మాట చెప్పారా? మాటలు తక్కువ, సాధింపులు ఎక్కువ మీకు అంటుంది రమ. అసలుకి ఇక్కడ ఏం జరుగుతుంది వర్ష? మాట్లాడేది మన కార్తికేనా? వాళ్ళకి మనం ఉన్నామని గుర్తుందా అని వర్షకి ఫోన్లో మెసేజ్ పెడతాడు కిరణ్. ప్రేమలో ఉన్న వాళ్ళకి పక్క వాళ్ళు కనబడరులే అని రిప్లై పెట్టింది వర్ష. అంతే అంటావా అని కిరణ్ మెసేజ్ పెట్టాడు. నేను ప్రేమ మీద గ్రాడ్యుయేషన్ చేశాను కదా అని అంటుంది వర్ష. నీకు మీ అన్నకి బాగా వెటకారలెక్కువే. లేకపోతే నాకెలా తెలుస్తుంది? ఏదో కథలు చదివి సినిమాలు చూసిన తెలివితేటలతో చెప్తుంటే నువ్వు నీ బోడి మెసేజ్లు ఆపితే నేను వాళ్ళని ఫాలో అవ్వాలి. రమా మాటలు గుర్తు తెచ్చుకుంటూ, వదినా, నువ్వు హనీ విషయంలో జెలసీ ఫీల్ అవుతున్నావు. అది నీకు అర్థమవుతుందా? నాకు అర్థమయ్యింది. నీకు అర్థమయ్యేలా చేసి మిమ్మల్ని కలిపేస్తా అని తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది వర్ష. వర్ష ముఖానికి టప్మని చెంప దెబ్బ కొట్టినట్లు పడింది లలిత్ చెయ్యి. వాడు బోసి నవ్వుతుంటే, ఓ తప్పైపోయింది మాస్టారు, మనం కలిపేద్దాం అనకుండా నేను అన్నాను, సారీ అని వాడిని ముద్దు పెట్టుకుంటూ నవ్వుకుంటుంది. ఇదంతా ముందు సీట్లో కూర్చొని అద్దంలో చూస్తున్న కిరణ్, ఇది పెద్ద తేడా, ఎవరు లేనట్లు దీనికి కనెక్ట్ అయ్యానేంటి అని తల కొట్టుకుంటున్నాడు కిరణ్. అదే ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.